హలో అండి. నెక్స్ట్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్లో మరో డిజైన్ చేయించాను చూడండి. సో ఫుల్ వర్క్తో చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తోటి చాలా మంచి డిజైన్ చేయించాము. సో ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ కూడా వచ్చింది చూడండి. హ్యాండ్కి కట్ వర్క్ ఫుల్ హైలైట్ అయిపోతుంది. సో ఈ విధంగా హ్యాండ్కి కట్ వర్క్ వచ్చింది. అండ్ అదే విధంగా నెక్ పార్ట్ చూసారా, నెక్ పార్ట్కి కూడా కట్ వర్క్. సో కట్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాను. సో ఈ విధంగా నెక్ పార్ట్ కూడా కట్ వర్క్ చేయించాను అనమాట. సో ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ ఫుల్ హ్యాండ్స్ చాలా బాగున్నాయండి. అండ్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తాను. ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. సో థ్రెడ్స్ కానీ ఏదైనా సరే మంచి అవుట్లైన్స్ కూడా, అవుట్లైన్ వదిలేయకుండా కూడా గోల్డ్ కలర్తో అవుట్లైన్ కూడా చేయించాను చూడండి. చాలా నీట్గా ఉంటాయి. అండ్ కలర్స్ కూడా ఉన్నాయి, ఇందులో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ షేడ్ అనమాట. సో ఫుల్ డిజైన్ తోటి చాలా బాగా వచ్చింది కదా. ఫినిషింగ్ కూడా బయట చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా వేసాక చూసుకుంటే మేము చాలా బాగా వచ్చింది అనుకున్నాం అనమాట. సో నెక్ చాలా రీజనబుల్లో ఇస్తున్నానండి. దీనికి చాలా చాలా టైం పట్టింది, బట్ రీజనబుల్లో ఇస్తున్నాం. చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవి చేయడం చాలా టైం టేకింగ్ అనమాట. చాలా స్టిచ్చెస్ అయితే పడ్డాయి, బట్ రీజనబుల్లో ఇస్తున్నాను. చెక్ చేయండి. నావీ బ్లూ షేడ్, ఇది నావీ బ్లూ. నెక్స్ట్ వచ్చేసి మెజెంటా పింక్. వావ్, మెజెంటా పింక్ చాలా అంటే చాలా బాగుంది. సో డిజైన్ చాలా బాగా వచ్చిందండి ఇది. సో మనకి ఫ్లవర్స్ కానీ అంతా చాలా బాగా వచ్చింది. సో మెజెంటా పింక్ అయితే ఫుల్ డిమాండెడ్ కలర్ అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది. అందుకోసం పింక్ అనేది ఎప్పుడు ఫుల్ డిమాండ్. బట్ నేను మల్టీ కలర్స్ పెట్టిస్తున్నాను. సో బికాస్ చాలా శారీస్కి యూజ్ అవుతుంది అనేసి మల్టీ కలర్స్లో చేపిస్తున్నాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అనమాట. సో ఏదైనా ప్లెయిన్ శారీతో పేరప్ చేసేసుకున్నా సరే చాలా బాగుంటుంది. సో కట్ వర్క్ అనమాట. మనకి ఈ విధంగా హ్యాండ్కి కట్ వర్క్ వచ్చింది. అండ్ నెక్ పార్ట్కి కూడా కట్ వర్క్. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. చెక్ చేయండి. సో వైట్ అనేది కామన్ కాబట్టి మనకి చాలా శారీస్కి యూజ్ అవుతుంది. సో డిజైనర్ లుక్ అయితే తీసుకురావచ్చు వైట్ కలర్తో. నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ. సో రాయల్ బ్లూ అనేది ఇంకా కామన్, చాలా వాటికి యూజ్ అవుతుంది మనకి. సో మంచి శారీతో పేరప్ చేసేసుకోవచ్చు అనమాట. సేమ్ అదే విధంగా డిజైన్. అసలు ఇన్ని స్టిచెస్ చేయాలంటే చాలా టైం పట్టిందండి. అయినా సరే మీకు ప్రైస్ మాత్రం ఎక్కడా పెంచట్లేదు, రీజనబుల్లో ఇస్తున్నాము. సో నెక్ పార్ట్, ఫ్రంట్ నెక్ అండ్ అదే విధంగా బ్యాక్ నెక్ విత్ కట్ వర్క్తో వచ్చింది. అండ్ హ్యాండ్స్ సో ఫుల్ వర్క్తో చాలా సూపర్గా ఉంది. నెక్స్ట్ బాటిల్ గ్రీన్. వావ్, అస్సలు ఎక్సలెంట్గా ఉంది. డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్, చాలా డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట. అసలు మంచి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్స్ తోటి అసలు ఫుల్ స్టిచెస్ పడ్డాయి. యాక్చువల్గా ఈ మోడల్కి చాలా లేట్ అయింది, బట్ చాలా బాగా వచ్చింది. అవుట్ఫిట్ అయితే చాలా బాగుందనమాట ఫైనల్ లుక్ అయితే. సో ఈ విధంగా కట్ వర్క్ స్టైల్లో మనం కటింగ్ చేయించుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. సో డార్క్ రెడ్ కలర్ చాలా బాగుందండి. బ్లూ శారీతో పేరప్ చేసుకున్నా, గ్రీన్ శారీతో పేరప్ చేసుకున్నా. సో అందుకోసం మల్టీ కలర్ కాంబినేషన్స్ పెట్టిస్తున్నాను. ఎల్లో కలర్ కాంబినేషన్తో పేరప్ చేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. కట్ వర్క్ కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేయించుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. కట్ వర్క్ కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేయించుకోండి. కావాలని స్పెషల్గా పెట్టించాను, మళ్ళీ అట్లా స్టిచ్ చేయించుకోకుండా ఉండకండి. చాలా బాగుంటుంది. కట్ వర్క్స్ కట్టింగ్ చేసి స్టిచ్ చేయించుకుంటే చాలా హైలైట్ అవుతుంది అనమాట బ్లౌజ్ అనేది. సో కంప్లీట్ మగ్గం వర్క్ లాగా కనిపించేలాగా చేపిస్తున్నాను. అవుట్లైన్ కూడా ఒక గోల్డ్ లైన్ వేసేసి ఇట్లా సిల్వర్ గోల్డెన్ లైన్స్ వేసి మరి మగ్గం వర్క్ లాగా కనిపించేలాగా చేపిస్తున్నాను అనమాట. చెక్ చేయండి, కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి. నెక్స్ట్ బాటిల్ గ్రీన్. వావ్, అస్సలు ఎక్సలెంట్గా ఉంది. డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్, చాలా డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట. అసలు మంచి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్స్ తోటి అసలు ఫుల్ స్టిచెస్ పడ్డాయి. యాక్చువల్గా ఈ మోడల్కి చాలా లేట్ అయింది, బట్ చాలా బాగా వచ్చింది. అవుట్ఫిట్ అయితే చాలా బాగుందనమాట ఫైనల్ లుక్ అయితే. సో ఈ విధంగా కట్ వర్క్ స్టైల్లో మనం కటింగ్ చేయించుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది.
సో నెక్స్ట్ బ్లాక్ అన్నమాట. సో ప్యూర్ బ్లాక్లో డిజైన్ చాలా బాగుంది కదా, చాలా బాగా వచ్చిందండి. సో లుక్ కూడా బయట కూడా చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగా వచ్చింది. మంచి ఎల్బో హ్యాండ్కి ఈ విధంగా కట్ వర్క్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది. అండ్ నెక్ పార్ట్ కూడా చూడండి, నెక్ పార్ట్కి కూడా ఈ విధంగా కట్ వర్క్ వచ్చి మంచి పింక్ కలర్ ఏదైనా శారీతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన దగ్గర ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి, అలా పేరప్ చేసుకోవచ్చు. లేదా మనం ప్లెయిన్ శారీస్ తీసుకొని పేరప్ చేసుకుంటే రీజనబుల్లో ఇస్తున్నాను చూడండి. హెవీ వర్క్, ఎన్ని స్టిచెస్ పడ్డాయో దీనికి, చాలా స్టిచెస్ పడ్డాయి అనమాట. అయినా సరే రీజనబుల్ ప్రైస్లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. సో డార్క్ రెడ్ కలర్ చాలా బాగుందండి. బ్లూ శారీతో పేరప్ చేసుకున్నా, గ్రీన్ శారీతో పేరప్ చేసుకున్నా. సో అందుకోసం మల్టీ కలర్ కాంబినేషన్స్ పెట్టిస్తున్నాను. ఎల్లో కలర్ కాంబినేషన్తో పేరప్ చేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. కట్ వర్క్ కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేయించుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. కట్ వర్క్ కట్ చేసి మరీ స్టిచ్ చేయించుకోండి. కావాలని స్పెషల్గా పెట్టించాను, మళ్ళీ అట్లా స్టిచ్ చేయించుకోకుండా ఉండకండి. చాలా బాగుంటుంది. కట్ వర్క్ కట్టింగ్ చేసి స్టిచ్ చేయించుకుంటే చాలా హైలైట్ అవుతుంది అనమాట బ్లౌజ్ అనేది. సో కంప్లీట్ మగ్గం వర్క్ లాగా కనిపించేలాగా చేపిస్తున్నాను. అవుట్లైన్ కూడా ఒక గోల్డ్ లైన్ వేసేసి ఇట్లా సిల్వర్ గోల్డెన్ లైన్స్ వేసి మరి మగ్గం వర్క్ లాగా కనిపించేలాగా చేపిస్తున్నాను అనమాట. చెక్ చేయండి, కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి.